నమస్తే భాగ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తూప్రాన్ పట్టణంలో బైక్ జోన్లపై పోలీసుల మెరుపుదాడులు. పాత బైకులు అమ్మకాలు చేసే ఫైనాన్స్ జోన్లపై తనిఖీలు నిర్వహించిన తూప్రాన్ సిఐ రంగాకృష్ణ, ఎస్ఐ శివానందం. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ శాసనసభలో చర్చ. సీఎం రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం. కౌడిపల్లి శివారులోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ కళ్యాణం. ఐనవోలు బొగ్గు శేఖర్ బృందం ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న తూప్రాన్ సిఐ. ఇంటర్నేషనల్ కొరియర్ పేరుతో తూప్రాన్ కి చెందిన యువతి 5 లక్షలు పోగొట్టుకున్న వైనం. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తూప్రాన్ ఎస్ఐ శివానందం పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ కొరియర్ పేరుతో సైబర్ వలలో తూప్రాన్ కు చెందిన ఓ యువతి 5 లక్షలు పోగొట్టుకుంది. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తూప్రాన్ ఎస్ఐ శివానందం పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ కొరియర్ పేరుతో సైబర్ వలలో తూప్రాన్ కు చెందిన ఓ యువతి 5 లక్షలు పోగొట్టుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు యువతికి ఫోన్ చేసి మీకు ఇంటర్నేషనల్ కొరియర్ వచ్చిందంటూ మాటల్లో పెట్టాడు. స్కైప్ వీడియో కాల్ చేసి ఆమె బ్యాంక్ వివరాలు చెప్పి సదరు యువతి ఖాతా నుండి 5 లక్షలు కాజేశాడు. మోసపోయారని తెలుసుకున్న యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ కోరారు. పట్టణ ప్రజలందరికీ తెలియజేయమనగా ప్రస్తుతం టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు అన్నీ కూడా చాలా పెరుగుతున్నవి. ఈరోజు తూప్రానికి సంబంధించిన యువత వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఏమనగా ఆ యువతి యొక్క అనుమతి లేకుండానే, ఆమెకు తెలియకుండానే ఆమె ఫోన్లో 6 లక్షల పర్సనల్ లోన్ తీసుకొని దాంట్లో నుండి వివిధ అకౌంట్లకు 5 లక్షల రూపాయలు వాళ్ళు సైబర్ నేరగాళ్ళు పంపించుకోవడం జరిగింది. వెంటనే యువతి తేరుకొని 1930కు కంప్లైంట్ చేయగా ఆమెకు సంబంధించిన దాదాపు 1,20,000 రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలు తెలియదు ఏమనగా ఇలాంటి ఆన్లైన్ మోసాలకు గురి కాకూడదు. ఇలాంటి లింకులు కానీ, యాప్లు కానీ, మెసేజ్లకు కానీ రెస్పాండ్ కాకుండా మీ యొక్క సంపదను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలోని లేక్ వ్యూ ప్రైవేట్ పాఠశాలను మండల విద్యాధికారి నీలకంఠం బుధవారం సీజ్ చేశారు. గుర్తింపు రద్దయినప్పటికీ పలుమార్లు హెచ్చరించిన అనుమతి లేకుండా పాఠశాలను నడిపినందుకు మూసివేశారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలోని లేక్ వ్యూ ప్రైవేట్ పాఠశాలను మండల విద్యాధికారి నీలకంఠం బుధవారం సీజ్ చేశారు. గుర్తింపు రద్దు అయినప్పటికీ పలుమార్లు హెచ్చరించిన అనుమతి లేకుండా పాఠశాలను నడిపినందుకు విద్యార్థులను ఇక్కడి నుండి వేరే పాఠశాలలో జాయిన్ చేయాలంటే ప్రభుత్వ ఆదేశానుసారం యుడైస్ ప్లేస్ లో పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఉండాలి. కానీ ఈ పాఠశాలకు యుడైస్ కోడ్ లేనందున భవిష్యత్తులో విద్యార్థులు నష్టపోవడం జరుగుతుంది. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. మళ్లీ పాఠశాల యాజమాన్యం గుర్తింపు పొందిన వెంటనే పాఠశాలను తెరవడం జరుగుతుందని మండల విద్యాధికారి నీలకంఠం తెలిపారు. ఎంఈఓ వెంట సిఆర్పి సాయి కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ రాజశేఖర్ ఉన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి పద్మశాలి భవనంలో నామినేషన్ దాఖలు చేశారు. వారిలో అధ్యక్ష పదవికి దేవులపల్లి రాజారాం, తలకుప్పుల దుర్గాప్రసాద్, స్వర్గం రాజేశంలు అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పద్మశాలి సంఘం ఎన్నికలలో పోటీ చేసేందుకు ఈరోజు ముందుగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి పద్మశాలి భవనంలో నామినేషన్ దాఖలు చేశారు. వారిలో అధ్యక్ష పదవికి దేవులపల్లి రాజారాం, తలకొప్పుల దుర్గాప్రసాద్, స్వర్గం రాజేశంలు అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. కోశాధికారి పదవికి సూరంలింగం, దేవులపల్లి రాజారాంలు నామినేషన్ దాఖలు చేశారు. ఉపాధ్యక్ష పదవికి తుమ్మా శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన కార్యదర్శి పదవులకు దేవులపల్లి విజయ్ కుమార్, వల్లందాస్, సత్యనారాయణలు నామినేషన్ దాఖలు చేశారు. సంఘం సహాయ కార్యదర్శి పదవికి దేవస్థానం వాసుదేవ్ నామినేషన్ దాఖలు చేశారు.
ఈ రోజు మొత్తం 9 నామినేషన్లు దాఖలయ్యాయని, నిన్న 4 నామినేషన్లు, మొత్తం మధ్యాహ్నం వరకు 13 నామినేషన్లు దాఖలు కావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షుడు తలకుక్కుల దుర్గా ప్రసాద్, ప్రస్తుత గౌరవ అధ్యక్షులు స్వర్గం రాజేశంలు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలు మాకు అధ్యక్ష, గౌరవ అధ్యక్ష పదవులు ఇచ్చిన గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పద్మశాలి కుల బంధాలు అందరికీ నమస్కరించి తెలియజేయనదేమనగా 2 సంవత్సరాలలో ఫంక్షన్ హాల్ నిర్మాణం పూర్తి, వివిధ అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, ఇంకా ఫంక్షన్ హాల్లో కిషన్ సెడ్ మిగతా సౌకర్యాలు పూర్తి చేస్తామని, తమ అమూల్యమైన ఓటును మాకు వేసి గెలిపించాలని పద్మశాలి అందరి ఐక్యత కోసం, పద్మశాలీల ఐక్యత కోసం కృషి చేసి అందరి మన్నలను పొంది మరి పద్మశాలి 2018లో జరిగినటువంటి సమ్మేళనంలో మరి పెద్ద ఎత్తున పద్మశాలీల ఐక్యత కోసం కృషి చేసి అందులోనే పద్మశాలి ఫంక్షన్ హాల్ తీర్మానం పెట్టి మరి అందరి పెద్ద మనుషులతో, కుల పెద్దలతో మరి మమేకమై పెద్ద ఎత్తున సమ్మేళనం జరుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పద్మశాలీల యొక్క ఐక్యత ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఈ రోజులలో కొంత తేడా వచ్చి మరి ప్యానల్స్గా ఏర్పడినటువంటి సందర్భం. నేను ఒక అధ్యక్షునిగానే పోటీ చేస్తున్నాను. అయితే అందరూ కూడా నన్ను అధ్యక్షునిగా ఎంపిక చేస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదే రకంగా ఈ పద్మశాలి భవన్ ఇప్పటి వరకు అయినటువంటి నిర్మాణంలో మరి గత అధ్యక్ష కార్యదర్శులు చాలా కృషి చేసినారు. వారికి అండదండగానే వచ్చే భవిష్యత్తులో కూడా నేను పద్మశాలి భవన్ కోసము పూర్తి చేయడానికి మరి కట్టుబడి ఉంటానని, అదే రకంగా పద్మశాలీల, పేద పద్మశాలీల కోసం వివిధ పథకాల కోసం ప్రభుత్వం ద్వారా కానీ లేదంటే కుల పెద్దల ద్వారా కానీ ఎంపిక చేసుకొని వారికి అనేక రకాలైనటువంటి పథకాలను అందే విధంగా ప్రయత్నం. ఈరోజు పద్మశాలి కార్యవర్గ ఎన్నికల సందర్భంగా అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం జరిగింది. మరియు పద్మశాలి అధ్యక్షునిగా గత 2 సంవత్సరాలు పద్మశాలి కుల బాంధవుల ఆశీస్సులతో చేయడం జరిగింది. రాబోయే రోజులలో అసంపూర్తిగా ఉన్న ఫంక్షన్ హాల్ కూడా కిచెన్ కానీ డైనింగ్ కానీ అసంపూర్తి పనులు ఏమైనా ఉన్నా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల పీరియడ్ నాకు ఇచ్చింది తక్కువ అవకాశము. కాకపోతే ఇక్కడ చెత్త పిల్లలతో ఉన్న ఫంక్షన్ హాల్ను మొత్తం నిర్మాణం చేసి కంప్లీట్ చేయడం జరిగింది. ఒక కిచెన్ మాత్రం పెండింగ్ ఉన్నది. రాబోయే రోజులలో కిచెన్ విషయంలో కానీ మరియు ఈ పద్మశాలి ఫంక్షన్ హాల్ డెవలప్మెంట్ విషయంలో కానీ కుల బాంధవుల, కుల పెద్దల సూచనల మేరకు నడుచుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. రాబోయే రోజులలో అభివృద్ధి ఇక్కడ పద్మశాలి ఫంక్షన్ హాల్ కాకుండా కానీ కుల బంధువుల విషయంలో కానీ ఏ సేవా కార్యక్రమాలలో కానీ అన్ని కార్యక్రమాలలో మా కార్యవర్గాన్ని అందరినీ మా కుల బంధువుల ఆశీస్సులతోటి నేను ముందుకెళ్తానని మీకు తెలియజేస్తున్నాను. దయచేసి గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో 1565 ఓటర్లు ఉన్నారు. ప్రతి ఓటరు కడపకు వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకొని వారి ఆశీస్సులతోటి తూప్రాన్ పట్టణంలో నిర్వహిస్తున్న బైక్ జోన్లపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. తూప్రాన్ సీఐ రంగా కృష్ణ, ఎస్ఐ శివానందం ఆధ్వర్యంలో పాత బైక్లు అమ్మకాలు చేసే ఫైనాన్స్ జోన్లపై దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు. తూప్రాన్ పట్టణంలో నిర్వహిస్తున్న బైక్ జోన్లపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. తూప్రాన్ సీఐ రంగా కృష్ణ, ఎస్ఐ శివానందం ఆధ్వర్యంలో పాత బైక్లు అమ్మకాలు చేసే ఫైనాన్స్ జోన్లపై దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు. తూప్రాన్ పట్టణంలో 10 షాపులు నిర్వహిస్తుండగా 400 బైక్ల వరకు ఉన్నట్లు సీఐ వివరించారు. ధ్రువపత్రాలు లేని వాహనాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫైనాన్స్ చెల్లించని బైక్లను సీజ్ చేసి వాటికి ఎన్ఓసీలు రాకముందే బైక్ జోన్ నిర్వాహకులు అక్రమంగా వినియోగదారులకు అధిక వడ్డీలకు అంటగడుతూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని సీఐ రంగాకృష్ణ తెలిపారు. ఒరిజినల్ ఆర్సీ కలిగి ఉన్న బైకులను మాత్రమే కొనుగోలు చేయాలని వినియోగదారులకు సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివానందం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని సెకండ్ హ్యాండ్ షోరూమ్లని రైడ్ చేయడం జరిగింది. అయితే దాదాపు 10 షోరూమ్ల వరకు ఉన్నాయి. వీళ్ళకి ఎలాంటి ధృవపత్రాలు, ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా వీళ్ళు బండ్లు కొనడం, అమ్మడం చేస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్స్, వాళ్ళకు పరిస్థితి బాగాలేక వాళ్ళు ఫైనాన్స్ కట్టలేకపోతే ఆ బండ్లు తీసుకొచ్చి సీజ్ చేసి వాళ్ళ నుంచి ఆ ఫైనాన్స్ క్లియర్ చేయకముందుకే, ఎన్ఓసి రాకముందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. పాపం వాళ్ళకి తెలియక ఒక తక్కువ దొరుకుతుందని చెప్పేసి బండ్లు కొనుక్కొని పోతున్నారు. అక్కడక్కడ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. అప్పుడు మేము కేసు రిజిస్టర్ చేద్దామంటే అప్పుడు ఓనరు వీళ్ళు ఉండవు.
ఎవరైతే ఫస్ట్ ఓనర్ ఉంటారో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ మీద 304 యాక్సిడెంట్ కేసులు వేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో 10 లక్షల రూపాయల వరకు కూడా కోర్టు జరిమానా విధించే అవకాశం ఉంటుంది, లేకపోతే జైలు శిక్ష చేసే అధికారం ఉంటుంది. కాబట్టి వీళ్ళకు అమాయకులు బలైపోతున్నారు అని చెప్పేసి ఈరోజు అన్ని షాపులలో రైడ్ చేస్తే దాదాపు 300-400 బైకులు మాకు ఇంకా కూడా గోడౌన్స్లో ఇంకా తీస్తున్నాం. వీళ్ళకి ఎలాంటి అనుమతి లేకుండా అధిక వడ్డీకి 2.5 రూపాయలు 3 రూపాయలకి అధిక వడ్డీ తీసుకొని వీళ్ళు ఫైనాన్స్ ఇస్తున్నారని కూడా మాకు సమాచారం వచ్చింది. వీళ్ళ ధృవపత్రాలన్నీ పరిశీలిస్తున్నాం. వీళ్ళ కంపెనీ వాళ్ళని కూడా అడుగుతున్నాం. అలాగే మామూలుగా వేరే వాళ్ళు తూప్రాన్ లోకల్ వాళ్ళు కొంతమంది షాపులు నడిపిస్తున్నారు. వాళ్ళకు కూడా పోయి ఫైనాన్స్ దగ్గర పోతున్నారు, బ్యాంకుల దగ్గర పోయి చెప్పేసి బ్యాంకులు సీజ్ చేసిన రేట్లు తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. అవి 45 రోజుల దాకా కూడా వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ కాదు. అప్పటిదాకా ఎవరు కూడా వాళ్ళ దగ్గర వెహికల్స్ కొనొద్దు, కొంటే మీరే ఇబ్బందులు పడతారు. ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఎన్ఓసీ రాకుండా వాళ్ళు అమ్మే అధికారం లేదు. వాళ్ళు డిస్ప్లే పెట్టి అమ్మేస్తున్నారు. ఒక్కొక్క షాపు కూడా 30 బండ్లు 40 బండ్లు 50 బండ్లు ఉన్నాయి. ఈ బండ్లకు ఎలాంటి అనుమతి లేదు. అవి కొనొద్దు. వాళ్ళ దగ్గర ఒరిజినల్ ఆర్ట్స్ చూపించిన తర్వాత మీరు కొనుక్కోవాలి. ఆ బండి దొంగ బండా, ఎక్కడన్నా కేసులు ఉన్నాయా మీకు తెలియదు. మాకే సిస్టంలో చూసేదాకా మాకు కూడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి బండి ఒరిజినల్ ఆర్ట్స్ చూపించిన తర్వాతనే కొనుక్కోవాలి. ఇన్సూరెన్స్ ఉన్న తర్వాతనే వాళ్ళు అమ్మాలి. మీరు కూడా కొనగానే ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇలా ఎవరు కొన్నా కూడా మీరు ఇబ్బందులు పడతారు. ప్లస్ అమ్మిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ పేరు నుంచి ఎన్ఓసీ ఫామ్ 20 ఫామ్ 30 సంతకాలు పెట్టించేసి ఎన్ఓసీ వాళ్ళకు వచ్చిన తర్వాతనే వాళ్ళు బండిని అమలు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వారు మేనేజ్మెంట్ కోర్ట్ అని అనుకున్నా కానీ యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్ కానీ కూడా ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష. ఇనీషియల్గా నేను మీ అనుమతితో కేంద్ర ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు, ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను అని స్పష్టంగా చర్చ కోసం నేను అనుమతి అడిగిన. వారు తీర్మానం ప్రవేశపెట్టినరు, తీర్మానం మాకు ఇవ్వలేదు. ఏంది అధ్యక్ష? ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నాడు అధ్యక్ష? ఇప్పుడు సమయానికి రాడు, ఆలస్యంగా వస్తాడు. వచ్చిన తర్వాత అవగాహన రాహిత్యంతో మొత్తం చర్చను, ఇంత సీరియస్ ఇష్యూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద గంభీరంగా సభలో చర్చ జరుగుతుంటే అవగాహన రాహిత్యంతో అనవసరమైన వివాదాలను కెలికి తీసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తుండే ఆ సభ్యుడు. మళ్ళొక్కసారి స్పష్టంగా ఒకవేళ కాగితం లేకపోతే కాగితం పంపిస్తా. నేను మొదట చర్చ చేయండి అని చెప్తున్నాం. మీ అభిప్రాయాలు తీసుకోవడానికే చర్చ పెట్టినాం. మీ అభిప్రాయం ఏంది? మొన్న ఢిల్లీకి పోయి చీకట్లో మాట్లాడుకొచ్చుకున్నదే మీ అభిప్రాయమా? సభలో ఇంకేమైనా వేరే అభిప్రాయం ఉందా? మీరు ఏం చెప్తారో చెప్పడానికి మీకు అనుమతి ఇచ్చినాం. అది చెప్పకుండా వివాదాలు చేసి ఏదో ఒకటి మాట్లాడితే మీరు సభలో నుంచి బయటికి పంపిస్తే అబ్బా బతుకురా జీవుడా అని తప్పించుకొని పారిపోదామని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. కానీ బయటికి పంపొద్దు అధ్యక్ష. నించోబెట్టుండ్రి, వాళ్ళ అభిప్రాయం కనుక్కోండి. వాళ్ళు స్పష్టంగా చెప్పాల్సిందే. తెలంగాణ ప్రజల ముందల వాళ్ళని నించోబెట్టుండే అధ్యక్ష. చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సభలో ఇంత ప్రధానమైన అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇది తీర్మానమా, ఇది చర్చనా? స్పష్టంగా చర్చ అని నేను చెప్పిన అధ్యక్ష. కావాలంటే మీరు రికార్డులు తిరిగేసుకోండి, చర్చలో పాల్గొనండి. చర్చలో పాల్గొన్న తర్వాత ప్రభుత్వం వైపు నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలని ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే మీరందరూ సూచన చేస్తే ఈ చర్చను మీరు తీర్మానం కింద ఒకవేళ మలుద్దామా? మీరు యూఆర్ ఎట్ యువర్ ఫ్రీడమ్. మీరు సజెషన్ ఇవ్వండి. గవర్నమెంట్ ఓపెన్ మైండ్తో ఉంది. మీరు ఏమైనా సజెషన్ ఇస్తే తీసుకోవడానికి. అంతే తప్ప ఆయన మంత్రి చేయలే, ఈయన మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కుర్చీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే. మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో కూర్చోబెట్టలే. మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్లో పనిచేసినాం, శాసన మండలిలో పనిచేసినాం, శాసనసభ్యుడిగా పనిచేసినాం, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం, ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చినాం అధ్యక్ష. అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు. కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు. మీరు ఈ చర్చలో పాల్గొనండి. ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి.
రాబోయే ఎన్నికల సంస్థల ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాల్లో గెలుపొందే విధంగా ముందుకు సాగాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు పోగుల రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాల్లో గెలుపొందే విధంగా ముందుకు సాగాలని, గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా చూడాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు పోగుల రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు దిశగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. 2024 మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందడంతో సహకరించిన వారందరికీ సందర్భంగా వారు చేశారు. మండల కేంద్రంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డిలు హాజరయ్యారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి మందారెడ్డిలు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థి గెలిపించే విధంగా కృషి చేయాలని, గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎంపీ దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని, గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేందుకు ముందుకు పోవాలని, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు రాచర్ల అశోక్ కుమార్, మల్లారెడ్డి, చిన్నశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు రాజు, మండల ప్రధాన కార్యదర్శి దశరథ, మహిళా మోర్చా మండల అధ్యక్షులు మంజుల, బీజేవైఎం మండల అధ్యక్షులు మహేష్, బీజేపీ సీనియర్ నాయకులు శాలిపేట మాజీ సర్పంచ్ మూర్తి పెద్దులు, వివిధ గ్రామాల శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. జనతా పార్టీ ఎప్పుడు కానీ చెప్పిందే చేస్తుంది, చేసిందే చేయబోయేదే చెప్తుంది. ఏది కల్లిపోలి మాట కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చెప్పేదానికి చేసేదానికి పొంతలు. భారతీయ జనతా పార్టీ 370 ఆర్టికల్ తీసేస్తాం, ట్రిపుల్ తలాక్ తీసేస్తాం, చెప్పలేదు. రామ మందిర నిర్మాణం కట్టి తీస్తామని చెప్పారు. ఎప్పుడు చెప్పినారు? 1990లో మనం పుట్టబుట్ట ఉన్నప్పుడు అప్పుడు అద్వానీ వాజ్పేయి గారిని రథయాత్రలు తీసుకెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ. మరి ఈరోజు రామ మందిర నిర్మాణం జరిగిందా, జరగలేదు? చెప్పిందే చేసినామా, ఇంకోటి చేసినామా? చేయలేం కదా. 370 ఆర్టికల్ తీసేసినామా, తీసేయలేమా? ట్రిపుల్ తలాక్ తీసేసినామా, తీసేయలేదు. అంటే ఇదే విధంగా కూర్చుని చర్చించుకొని దేశానికి ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని బాధ్యతారహితంగా భుజాల మీద ఎత్తుకున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ సాధ్యం చేసేంత వరకు సకల విధాలుగా ప్రయత్నం చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశం కోసం దేహాన్ని అంకితం చేసినటువంటి ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ. మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. గతంలో మనం అధికారంలో రూల్ ఎప్పుడు భారతీయ జనతా పార్టీ మన ప్రాంతంలో అధికారం చూడలేదు. ఎప్పుడో ఇక్కడ రామాయణపేట నుండి వాసిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు చేసినప్పుడు మనం చిన్న ముందు నాకైతే రెడీ వచ్చిన తర్వాత ఒకసారి టైగర్ నరేంద్ర గారు వచ్చింది. అప్పుడు కూడా మనం కొన్ని పనులు తీసుకుంటాం. కానీ ఇప్పుడు మనం లేదా అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నామంటే దాని అర్థం ఏంటి? మనం గ్రామాలలో ఉన్నటువంటి యొక్క సమస్యలను ఐడెంటిఫై చేయాలి. దానికోసమే మండల కార్యవర్గ సమావేశం. గుర్తుపెట్టుకోండి, సమావేశంలో మన గ్రామాలలో ఏం ఎస్పెషల్ దాంట్లో అయితే 8 మంది ఎమ్మెల్యేలు తెలుసు కదా, ఇన్ఛార్జీలు ఒక ఇద్దరే ఉండి వాళ్ళ ఇంటికి పోకుండా ఇంత వ్యవస్థ ప్రకారం మంచిది కాబట్టి మనం గెలవగలిగాం. సో ఇది కూడా అంటే డిస్ట్రిక్ట్ పార్టీ లోకల్ మనం వెంటనే లోకల్ మనం గట్టి అయినప్పుడు వెంటనే మనం నెక్స్ట్ ఇద్దరే తెలుస్తాం. అధికారం ఇది మీరైతే కొంచెం రైట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ నుంచి మేబీ 2-3 అంటే సంఘటనలో స్టార్ట్ అయింది. ఇప్పటికే మనం విమర్శలు ప్రమాణంలో, కానీ అది చాలా ఖచ్చితంగా నా యొక్క బాధ్యత, నా బాధ్యత అని చెప్పేసి ఆ సబ్జెక్టులతో తీసుకొని పనిచేయాలి. అయితే మెంబర్షిప్ మనం చాలా ఇంపార్టెంట్. సంస్థ పెద్దలు పెద్దలు చెప్పుకుంటే కాదు, అది విషయం నమ్మలే సంస్థ సమస్యలు. దయచేసి దాన్ని తీసుకున్నాను. మన్ కీ బాత్ సీరియస్ తగ్గడం ఎందుకంటే 3 నెలలు జర ఆయన దయచేసి అంటే కాదు. మన్ కీ బాత్ అనేది చాలా మంచి కార్యక్రమం. ప్రధానమంత్రికి గంట సేపు కూర్చుని మాట్లాడడం వీలుంటుంది, కానీ మనం గంట చూడడానికి వీలుంది. దానివల్ల మనకు చాలా విషయాలు బయటకు వస్తాయి. అది ఎంతమంది చూపిస్తే అంత మంచి కార్యక్రమం. సో దానికి
రక్షాబంధం కూడా బ్రహ్మాండంగా చేయాలి. మన హిందూ పండుగ. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనందరం కలిసి చేసే ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు అటుగట్టి మనం రక్ష రక్షించాలి. ముఖ్యంగా తెలంగాణ విమోచన రెగ్యులర్ జరిగే ప్రోగ్రామ్. మిగతా పార్టీ ఇంటర్నల్గా ప్రోగ్రామ్ తీసుకుంటే చేస్తూ ఉంటుంది, రెగ్యులర్ జరిగింది. అది కూడా చేయాలి. ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎవరైనా సరే ఆ కార్యాలయానికి వెళ్ళి మీ పని చేయించుకునే హక్కు మీకు ఉన్నది. మనకు ఎట్లాంటి హక్కు అంటే అది మనకు మనిషికి ప్రాథమిక హక్కులు ఉంటాయా, అట్లాంటి హక్కులు కూడా ఇది కూడా అంతే హక్కు అనుకోండి భావించి మరి మీరు తీసుకోవాలి. మీరు తీసుకోపోయినప్పుడే నెక్స్ట్ అయితే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏవైతే జరుగుతాయో అక్కడ మనకు అనేది బలం అనేది పెరుగుతుంది. ఫలానా శంకర్ అక్కడ తీసుకొని ఈ పని చేయించుకొచ్చిండు, ఫలానా రాజు తీసుకొని మండలాభిగా నా పని చేయించిండు, ఫలానా రమేష్ దగ్గర ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లో పని ఉంటే పోయి తీసుకుపోయి చేయించిండు అనే భావన ప్రజల్లో ఎప్పుడైతే కలుగుతుందో ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎంత పంచినా కూడా ఏమైంది బీఆర్ఎస్ క్యాండిడేట్ 280 కోట్లు పంచారని వాళ్ళ వర్గాలే చెప్పినాయి. మరి ₹1 ఒక ఓటర్ పంచకుండా ప్రతి ఇంటికి 4-5 సార్లు తిరిగి మనం గెలిచినామా గెలవలేదా? ఇప్పుడు అది పార్లమెంట్ పరిధిలో మొత్తంగా జరిగినప్పుడు రేపు ఊర్లోనో నీ వార్డులోనో నీ మండలంలో అదే జరుగుతుంది. ఇంకా కొత్త జరుగుతుందా? జరగదు కదా. ఇప్పుడు ఉదాహరణ శంకర్ ఖర్చు పెట్టాలని పబ్లిక్ మొత్తం టాక్ 2 కోట్లు ఖర్చు పెట్టే దమ్ము కానీ ఒక ఉన్నదా? కానీ ప్రజలకు అండగా నిలబడ్డప్పుడు, ప్రజల సమస్యలు పరిష్కరించినప్పుడు, ప్రజలు బాధలో ఉన్నప్పుడు ఓదార్పు చేసినప్పుడు ఎప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తావో వాడు పైసలు ఇచ్చినా కూడా ఎడమ చేతితో తీసుకొని కుడి చేతితో నోటు మాత్రం నీకు పని చేసినట్టే ఇస్తారు. ఎప్పుడు పైసల కోసం దయచేసి ఆలోచించకూడదు. నా దగ్గర పైసలు లేవు, నేను ఎంత పోటీ చేయాలి. మొన్న రగన్న కూడా అదే చెప్పిండు, సంజయ్ అన్న గారు కూడా ప్రతి స్పీచ్లో అదే చెప్తాడు, పైసల కోసం దయచేసి ఆలోచించకూడదు. మీ దగ్గర రూపాయి లేకున్నా సరే కానీ మీకు ఏ నామినేషన్ అనేది మాత్రం పైసలు ఉండాలి. ప్రతి కుటుంబానికి ఏదో ఒక అవసరం ఉంటుంది. నీ వార్డు పరిధిలో, నీ గ్రామ పంచాయతీ పరిధిలో అరే పలానా కుటుంబంకి ఈ సమస్యతో సన్నమతం అవుతుంది, అలా భూమత్యం సమస్య ఉండొచ్చు, వాళ్ళ ఇంటి ముందు మోర్ సమస్య ఉండొచ్చు, వాళ్ళ ఇంటి ముందు సీసీ రోడ్ సమస్య ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఇంకా భూములలో ఏమైనా రెవెన్యూ రికార్డు. కౌడిపల్లి మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామ శివారులోని శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం మంగళవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నేత్రపర్వంగా నిర్వహించారు. ఐనోల్ ఒగ్గు శేఖర్ బృందం ఆధ్వర్యంలో ఎల్లమ్మ కళ్యాణం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కౌడిపల్లి మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామ శివారులోని శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం మంగళవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నేత్రపర్వంగా నిర్వహించారు. ఐనోల్ ఒగ్గు శేఖర్ బృందం ఆధ్వర్యంలో ఎల్లమ్మ కళ్యాణం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలకు కౌడిపల్లితో పాటు పరిసర గ్రామాల ప్రజలు కళ్యాణం తిలకించేందుకు తరలివచ్చారు. ఒగ్గు కళాకారులు కళ్యాణం అనంతరం గజస్తంభం వద్ద పూజా ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలకు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిరుమల మదన్రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి పిసిసి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకురాలు చిరుమల సుహాసిని రెడ్డి, రాష్ట్ర నాయకులు శేషసాయి రెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జాతర మహోత్సవానికి విచ్చేసిన అతిథులకు కౌడిపల్లి గౌడ సంఘం అధ్యక్షులు చంద్రం కృష్ణ గౌడ్, గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గా గౌడ్, గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి, రాజిరెడ్డి మాట్లాడుతూ గ్రామ శివారులో ఆహ్లాదకర వాతావరణంలో గౌడ సంఘం సభ్యులు జాతర నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ 7 వర్షాలు సమృద్ధిగా కురిసి అమ్మవారి కరుణ కటాక్షలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు. ప్రత్యేక ఆకర్షణగా బోనాల ప్రదర్శన, ఎల్లమ్మ తల్లి బోనాల జాతర పురస్కరించుకుని గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. ఒగ్గు ప్రధాన పూజారి శేఖర్ గ్రామ పెద్ద గౌడు ఇంటి నుంచి 7 అంతస్తుల బోనం ఎత్తుకుని సాంప్రదాయ దుస్తులు ధరించి మహిళలు అందంగా అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకుని శివసత్తుల పూనకాలు, విన్యాసాలు, బ్యాండ్ మేళాలు, డీజే పాటలకు యువకుల నృత్యాలు చేస్తూ గ్రామ పురువిధుల నుంచి ఆలయం వద్దకు తరలి వెళ్లి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ వేడుక అత్యంత వైభవపేతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మాజీ సర్పంచ్ చిల్ముల వెంకటేశ్వర రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ చిన్నం రెడ్డి, కౌడిపల్లి గౌడ సంఘం అధ్యక్షులు చంద్రం కృష్ణ గౌడ్, గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చంద్రం దుర్గా గౌడ్, నాయకులు కరుణాకర్ రెడ్డి, జిల్లా ఆర్యవైశ్య సంఘం సభ్యుడు కౌడ శ్రీనివాస్ గుప్తా, వెంకటేష్ గుప్తా, కుర్మా లక్ష్మణ్ యాదవ్, గౌడ సంఘం నాయకులు పుండరీకం గౌడ్, సత్యనారాయణ గౌడ్, రాజు గౌడ్, చంద్రం వెంకటేశం గౌడ్, మనోహర్ గౌడ్, రమేష్ గౌడ్, పెంటా గౌడ్, యాదవ్ గౌడ్, లింగం గౌడ్, చంద్రం కిషోర్ గౌడ్, శేఖర్ గౌడ్, విజయ్ గౌడ్, అశోక్ గౌడ్, దశరథ్ గౌడ్, కౌడిపల్లి గౌడ సంఘం సభ్యులు, యువకులు, మహిళలు భారీగా తరలి వచ్చారు.
తెలంగాణ శాసనసభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర బడ్జెట్ పై రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. మోడీ కేసీఆర్ ది రహస్య స్నేహం అని కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వారేదో వీరోచితంగా పోరాటాలు చేసినట్టు, ఆ పోరాటాలతో ఢిల్లీ దద్దరిల్లినట్టు, తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం ఎక్కడికో ఆకాశంలోకి అభివృద్ధిని తీసుకెళ్లినట్టుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభలో రికార్డ్స్ని సవరించాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష. వారు చెప్పిన సత్యదూరమైన వార్తలతో పాటు కొన్ని సత్యాలను ఈ సభలో ప్రస్తావించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అధ్యక్ష. 2014 నుంచి 2021 వరకు ఎన్డీఏ ప్రభుత్వానికి, మోడీ గారి ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేదు అధ్యక్ష. ప్రతిసారి వారు ఏ బిల్లు తీసుకొచ్చినా, ఏ అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చినా రాజ్యసభలో ఆమోదం పొందాలి అని అంటే ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ ఆనాటి ప్రభుత్వము వారు ఆరాధ్య దైవం అని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే మోడీ గారి ప్రభుత్వానికి ఏ విధంగా ఊడిగం చేసిండ్రో కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష. జిఎస్టీ బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏప్రిల్ 5 అధ్యక్ష, ఏప్రిల్ 5 నాడు జిఎస్టీ బిల్లును లోక్సభ ఆమోదించిన ఎంబడే భారతదేశంలో ఎన్నో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా ఆ బీజేపీ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల కంటే ముందు ఏప్రిల్ 9 తారీఖు నాడు అత్యవసరంగా శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంత అద్భుతమైన జిఎస్టీ బిల్లును నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండ్రు. నరేంద్ర మోడీ గారు తెచ్చిన జిఎస్టీకి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం. ఇదే కాకుండా వారు ఆ రోజు ఏం చెప్పిండ్రు, ఈ బిల్లుల మీద మోడీ గారిని ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే ఆ రోజు ఏమన్నారు, ఇక్కడ కూర్చున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ప్రధానమంత్రిని మీరు నిలదీసినట్టు ఈ సభలో మాట్లాడతారా, మీరు మాట్లాడడానికే వీల్లేదని చెప్పి కాంగ్రెస్ సభ్యులను దబాయించి జిఎస్టీ బిల్లుకు 100% అక్కడ రాజ్యసభలో లోక్సభలో మద్దతు పలకడమే కాకుండా ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికినరు. పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా 2018 జూలై 21 నాడు మోడీ గారి కేంద్ర ప్రభుత్వం మీద
కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రతిపక్ష పార్టీలని కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉంటే ఆనాడు అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలకు మద్దతు ఇవ్వకుండా మోడీ గారికి మద్దతు ఇవ్వడానికి ఓటింగ్లో పాల్గొనకుండా వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయినారు అధ్యక్ష. అంటే వాకౌట్ చేయడం కూడా మోడీ గారికి మద్దతుగా ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి 2018లో ఇచ్చేసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అసలు ఈ దేశంలోనే సమూలమైన మార్పులు, పారదర్శకమైన పరిపాలన అందించడానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన ఆర్టీఐ యాక్టును తూట్లు పొడ్చడానికి 2019 జూలైలో ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు కంప్లీట్గా రాజ్యసభలో మెజారిటీ లేకపోతే 240 రాజ్యసభ ఎంపీలు ఉంటే 113 మంది మాత్రమే బీజేపీకి ఉంటే ఆ రోజు ఆ బిల్లును ఆమోదించుకోవడానికి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రత్యేక విమానం వేసుకొని రాజ్యసభలో పాల్గొని ఆర్టీఐ సవరణ చట్టానికి ఓటేసిన మాట వాస్తవం కాదా? అంటే టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ప్రత్యేక విమానంలో వెళ్ళి అక్కడ నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికింది. ఆ పార్టీ అధ్యక్షుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అనుమతి లేకుండా చేయగలడా సాహసం అధ్యక్ష? ఇది అప్పుడే వీరు మర్చిపోయినరా? అదేవిధంగా నోట్ల రద్దు ఈ దేశంలో ఉండే చిరు వ్యాపారుల యొక్క జీవితాలతో చెలగాటమాడింది. నోట్ల రద్దు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా తప్పుపడితే 2016 డిసెంబర్ 16 నాడు నోట్ల రద్దును స్వాగతిస్తున్నట్టు ఇదే అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారి తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఇది అద్భుతం, ఈ నోట్ల రద్దుతోటి దేశంలో సమూలమైన మార్పులు తీసుకొస్తాయి. ఆ రోజు వారు ఏమన్నారు, ఇంకా ఈ నోట్ల రద్దుతోటి పూర్తిగా మార్పులు జరుగుతాయి, ఎప్పటి నుంచో నేను ఇట్లాంటి గొప్ప గొప్ప మార్పులు తీసుకురావాలనుకుంటున్నా, దీని ద్వారా ఈ మొత్తం వ్యాపారాలు అన్నీ బాగుపడతాయని చెప్పారు. కానీ చివరికి ఆ నోట్ల రద్దుతో ఏమైంది అధ్యక్ష, జీడిపి ఇప్పటి దగ్గర వారు గొప్పలు చెప్పారు కదా జీడిపి గురించి, ఈ నోట్ల రద్దుతోని 2% జీడిపి తగ్గిపోయింది అధ్యక్ష ఈ దేశంలో. దాంతో దాదాపుగా 3 నుంచి 3.5 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పి నిపుణులు నివేదికలు ఇచ్చిండ్రు అధ్యక్ష. ఆ నోట్ల రద్దుకు మద్దతు పలికిందే వీళ్ళు అధ్యక్ష. ఇదే సభలో తీర్మానం చేసి గొప్ప నిర్ణయం అని పొగడ్తలతో ముంచెత్తిండ్రు అధ్యక్ష. ఇదే కాదు, 2017లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష. ఆనాటి బీజేపీ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు వీళ్ళందరూ లైన్లో నించొని ఓట్లేసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో వెంకయ్య నాయుడు గారికి అండగా నిలబడి ఓట్లేసి బీజేపీకి లైన్లో నించొని ఓట్లేసింది వీళ్ళే అధ్యక్ష. అంటే ఎన్నికల్లో కూడా బీజేపీకి అనుకూలంగా ఓట్లేసి ఈరోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము పోరాటాలు చేస్తున్నాం అని చెప్పి సభ ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఆర్టికల్ 370 రద్దు చేసిన రోజు ఆర్టికల్ 370లో కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వానికి నేను సాక్షి, సభలో 370 రద్దులో వీళ్ళు పోయి నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికిండ్రు అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా 2019 జూలై 30 నాడు ట్రిపుల్ తలాక్ రాజ్యసభలో చర్చలో ఓటింగ్లో పాల్గొనకుండా బయట కూర్చొని ట్రిపుల్ తలాక్కు వీళ్ళు సంపూర్ణంగా మద్దతు పలికి పాస్ చేయించిండ్రు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పూర్వ విద్యార్థులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుకర్ రావు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాఠశాల నుండి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను శాల్వాతో సన్మానించారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి ఉన్నత పాఠశాల నుంచి ఇతర పాఠశాలలకు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు బుధవారం విద్యార్థులు పూర్వ విద్యార్థులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుకర్ అధ్యక్షతన జరిగిన సమావేశ కార్యక్రమంలో పాఠశాల నుండి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు రజనీకాంత్, మస్తాన్, శిరీష, రాజిరెడ్డి, శంకర్లను పాఠశాల విద్యార్థులు పూర్వ విద్యార్థులు శాల్వాలతో సన్మానించి జ్ఞాపకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంగయ్య, శ్రీనివాస్, పోచయ్య, సునీత, సిద్ధిరాములు, పీఈటీ, లక్ష్మణ్, 2016-17 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. నేటి రోజున
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోతంశెట్టిపల్లిలో దాదాపుగా 12 సంవత్సరాల పాటు, అదేవిధంగా నేను 9 సంవత్సరాల పాటు సేవలు అందించినటువంటి ఉపాధ్యాయ బృందానికి ఈరోజు వీడ్కోలు సన్మానం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఇటు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా మా తరఫున మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు లేదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూప్రాన్ పట్టణంలో బైక్ జోన్లపై పోలీసుల మెరుపుదాడులు, పాత బైకులు అమ్మకాలు చేసే ఫైనాన్స్ జోన్లపై తనిఖీలు నిర్వహించిన తూప్రాన్ సిఐ రంగాకృష్ణ, ఎస్ఐ శివానందం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ శాసనసభలో చర్చ, సీఎం రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం. కౌలిపల్లి శివారులోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ కళ్యాణం, ఐనవోలు బొగ్గు శేఖర్ బృందం ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న తూప్రాన్ సీఎం. ఇంటర్నేషనల్ కొరియర్ పేరుతో తూప్రాన్కి చెందిన యువతి 5 లక్షలు పోగొట్టుకున్న వైనం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.